రూపాన్ని దిద్దబడే కృపను దయచేయండి. నేను వేల మందిలో ఉన్నాను. బురదల నుండి తీయబడిన ఒక పశువు నేను ఉండాలి. ఆ బురదల నుండి తీయబడిన ఆ తోమల పువ్వుల వల్ల నేను ఉండాలి. నా చుట్టూ పురుషులున్నా నేను విశ్వాసముతో ఉండాలి. నా చుట్టూ స్త్రీలున్నా విశ్వాసముతో నిలబడాలి. నేను బయటకు వెళ్ళిన లోపలికి వచ్చిన నమ్మకమైన వ్యక్తిగా నేను జీవించాలి. సాటింగులు కాదు అయ్యా, సెలపలతో సెలగట్టము కాదు, సెలపలతో ఐశ్వర్యాలను కాదు, సెలపల నటించే జీవితాలు కాదు. నేను బైబిల్తో అయ్యా నీ యందు యథార్థము కలిగి నిలబడే కృపను నాకు దయచేయండి. నిజమే ప్రభువా, నేను బాప్తిజం తీసుకుని బలిపశువుగా నీ బలిపెట్టు మీద మారవలసిన దాన్ని వెనక తిరిగానయ్యా. స్టార్టింగ్లు చేశానయ్యా, ఎంతమైన చూశానయ్యా, ఎన్నో 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 నేను చూడలేని దృశ్యాలు చూశానయ్యా. రహస్యంగా నా తల్లిదండ్రుని, నా బంధువుల్ని, నా భర్తని, నా భార్యని కళ్ళు కప్పి చూస్తున్నానయ్యా. కానీ నువ్వు చూచుచున్న దేవుడు అయ్యా, నన్ను క్షమించవా దేవా. నా శాపాలు నా బిడ్డలో పడుతున్నాయ్యా, నా పాపాలు నా బిడ్డలో పడుతున్నాయ్యా. తల్లి ఒడిలో ఆడుచు ఉండగా నీ కృప మాకు అనుగ్రహించింది. ప్రార్థించింది. థ్యాంక్ లార్డ్. నీ స్తోత్రాలు స్తోత్రాలు. నీ బిడ్డ నీతో చెప్పాలి, అమ్మా మళ్ళీ జన్మ అంటే నా తల్లికే నేను బిడ్డగా పుట్టాలి. ఎందుకో తెలుసా? నీ ప్రవర్తన బట్టి, నీ చూపుని బట్టి, నీ నడవడిని బట్టి, నువ్వు చూపించే ప్రేమను బట్టి ఈరోజు నీవే కంచిలే మనం బ్రతుకుతున్నావు. నీ బిడ్డలకి కంచిందా? నీ బిడ్డలు, నీ కుమార్తెలు, నీ కుమారుడు ఒక్కరోజైనా మందిరంలో మోకరించాను తీర్మానం చేసుకో. నీ క్రియని బట్టి దుష్టాత్మలోకి వెళ్ళిపోతారు నీ బిడ్డలు. నీ ప్రవర్తన బట్టి నీ బిడ్డలు మోకరించలేకపోతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడ నీ విశ్వాసం ముళ్ళ కంచి వేసిన మొక్క వలె ఉండు. నీ కుటుంబం అంతా నా దేవుని మందిరంలో మోకరిల్లబడుదురుగాక. పొట్టమి వేయబడాలి. గోధుమ వలె నీ వణుకుగా ఉంటావా? గురుగు వలె అనసబడుతూ ఉంటావా? తీర్మానం చేసుకో. నా దేవుని కృప నీలో ఉన్నది. నువ్వు బలమైన వేరులుగా మార్చగలిగి ఉండాలి. బలమైన వేరులుగా మార్చగలిగి ఉండాలి. నా తండ్రిని సంపాదించింది నాకు ఇచ్చారు ఆస్తులు అంతస్తులు, దాని గురించి కాదు ఆనందపడవలసింది. నా తల్లి నా తండ్రి నా కోసం బలమైన ఆస్తి సంపాదించాలి. ఆ ఆస్తి ఏది అంటే ప్రార్థన, వచ్చే ప్రేమే. నీ బిడ్డలకి ఇవ్వాల్సిన ఆస్తి ప్రేమ. నా యేసయ్య ప్రార్థన మొదటిగా నా దేవుని ప్రేమించాలి. తదుపరి నిన్ను నీ యజమానిని ప్రేమించాలి. నీ బిడ్డలు నువ్వు ఎలా ఉన్నావు? నీ బిడ్డల జీవితం ఎలా ఉంది? తల్లిదండ్రుల మాట కనుక త్రోవ తప్పుడు బిడ్డలు ఎంతమంది లేరు? ఆ ఇరుకుల్లో, సందుల్లో, గుట్టల్లో, మెట్టల్లో కూర్చుని సెల్లపోలతో పాపం చేసి ఎంచుకోమలాడి కుటుంబాల్లో జగడాలాడే కుమార్తెలు ఎంతమంది లేరు? ఇంటికాడ ఒక రూపం, బయటికి వెళ్తే మరొక రూపం. ఇంటికాడ ఏదో ఒక షాపు వేసుకుని బయలుదేరుతాం, బయటికి వెళ్ళక మరొక రంగులు సున్ని వేసుకుని ధరించుతున్నావు. నీ రంగులు ఎలాంటి అయినా నా దేవుడు చూస్తున్న దేవుడు. నీ భర్త చూడపోయి ఉండవచ్చు, నీ భార్య చూడపోయి ఉండవచ్చు, నీ తల్లిదండ్రులు, నీ స్నేహితులు, నీ బంధుమిత్రులు నీ వేషధారణ గుర్తెరగటం లేదేమో. నా దేవుడు సమస్తము చూస్తున్న దేవుడు. ఈరోజు భయము భక్తి నీలో కలుగుంటే నా దేవుని ఎదుట సరెండర్ అయిపో. ఒక పశువుగా అక్కడ అబ్రహాము తన కుమారుని బలిష్టమైన రెక్కల కింద బలించడానికి తీసుకువచ్చాడు. నా బాప్తిసం తీసుకుని ఆయన బలిపీఠము కాడ పశువుగా మారిపోయి ఆయన ప్రేమను విసర్జించి మరలా తప్పుపోతున్నావా? ప్రియ యవ్వని బిడ్డ, యవ్వని కుమారుడా, త్రావు తప్పుపోతున్నావా? నువ్వు బాప్తిసం తీసుకుని ఆయన మార్గములో నడిచి ఆయన కృపని ఆస్వాదించి నువ్వు మరలా ఎందుకు తొలగిపోతున్నావు? నీ జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఉండయ్యా, నీ బ్రతుకులో ఉపవాస ప్రార్థనలు ఉండయ్యా.
పిల్లలు అస్వస్థతతో బాధపడుతున్నారంటే, నీ పిల్లలు గుడ్డివారుగా కుంటివారుగా మోగవారుగా ఉంటున్నారంటే పాప దోషములు అడ్డుగాడుగా వస్తుంది. ఈరోజు వాటిని తొలగించకండి. అద్భుతాలు నా దేవుడు అనుగ్రహించబడుదురుగాక. ప్రతి బిడ్డని దీవించి భయం చూపించుకొని నా నజరుడనే స్నాదుల పెట్టడానికి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.